cos 2a plus cos 2b plus cos 2c. ఇక్కడ cos 2a plus cos 2bకి ఒక ఫార్ములా పెట్టేసుకుంటున్నాం. అదే 2 cos c plus cos d equals to 2 cos c plus d by 2 cos c minus d by 2. ఇక్కడ c ఉన్న ప్లేస్లో మనం 2a, d ఉన్న ప్లేస్లో 2bని అప్లై చేసేసుకుంటున్నాం. కాస్ ఇవన్నిటిని రాసేసుకున్నాం డైరెక్ట్గా. 2 cos 2a ప్లస్ 2b by 2 ప్లస్ కాస్ 2a మైనస్ 2b by 2 ప్లస్ కాస్ 2c. కాస్ 2cని మనం 1 మైనస్ సైన్ 2 సైన్ స్క్వేర్ c అని రాసేసుకోవచ్చు. 2 కాస్ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి 2 కామన్ తీసేసుకుందాం. a ప్లస్ b బై 2 కాస్, ఇక్కడ కూడా 2 కామన్, a మైనస్ b బై 2 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c. ఇక్కడ 2 క్యాన్సల్ అయిపోతుంది. సో 2 కాస్ a ప్లస్ b కాస్ a మైనస్ b ప్లస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c. ఇక్కడ a మైనస్ bని మనం c ఫార్ములాలో తీసేసుకుందాం. అంటే కాస్ ఉన్నది సైన్ అయిపోతుంది, a ప్లస్ b ఉన్నది 90 మైనస్ c అయిపోతుంది. ఈ కాస్ a మైనస్ b సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c. సో ఇక్కడ 2 సైన్ c వచ్చేస్తుంది. తర్వాత కాస్ a మైనస్ b ప్లస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c. ఇక్కడ 2 సైన్ c 2 సైన్ c ఉంది, అందుకనే 1 ప్లస్ 2 సైన్ c అనేది కామన్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ కాస్ a మైనస్ b మైనస్ సైన్ c, ఎందుకంటే ఒక సైన్ ఇక్కడ తీసేసుకున్నాం, 1 ప్లస్ ఇక్కడ తీసేసుకున్నాం కాబట్టి 2 సైన్ c పోయి ఈ సైన్ c అయిపోతుంది. తర్వాత 1 ప్లస్ 2 సైన్ c కాస్ a మైనస్ b యాజ్ ఇట్ ఈస్ మైనస్ కాస్ 90 సైన్ ఉంది కదా, సైన్ 90 మైనస్ a ప్లస్ b. ఇక్కడ 1 ప్లస్ 2 సైన్ c కాస్ a మైనస్ b యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ ఇక్కడ సైన్ 90 మైనస్ a ప్లస్ b ఉన్నది, మైనస్ కాస్ a ప్లస్ b అయిపోతుంది. తర్వాత కాస్ వాల్యూ మైనస్ సైన్ a, కానీ ఇక్కడ ఈ మైనస్ సైన్ ఉన్నది కాబట్టి ఈ మైనస్ ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత 1 ప్లస్ 2 సైన్ c 2 సైన్ a సైన్ b లోపట్ల ఉండిపోతుంది. 1 ప్లస్ 4 సైన్ a సైన్ b సైన్ c, హెన్స్ ప్రూవ్డ్.